శత్రువులు ఎంత ఎక్కువగా వస్తే వాడు అంత ఎక్కువగా మండుతాడు. దగ 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 దగ. ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. నేను మీ శివకుమార్ మాట్లాడుతున్నాను. ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే సబ్జెక్ట్ కన్నా ముందు మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ రూపంలోని గాయాలు అయ్యాయి. దానికి నేను చాలా చింతిస్తున్నాను, చాలా బాధపడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారండి, బాధపడకండి. మీ అబ్బాయికి ఏమీ జరగదు, అన్ని గాయాలు కూడా మాయమైపోతాయి. అలాగే మీ అబ్బాయి ఫస్ట్ నుండి ఎలా ఆడుకున్నాడో ఎలాగున్నాడో అలాగే మళ్ళీ తయారవుతాడు. మీరేం చింతించకండి. తండ్రిగా మీకు ఎంత బాధ ఉంటుంది అనేది నాకు తెలుసు, ఎందుకంటే నేను ఒక తండ్రిని కాబట్టి. పిల్లోడికి ఏమైనా జరిగితే తండ్రి ఎంత బాధపడతాడు అనేది నాకు బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీరేం కంగారు పడ అవసరం లేదు. మీ అబ్బాయి మళ్ళీ బాగానే తయారవుతాడు, హ్యాపీగా ఉంటాడు. ఓకేనా పవన్ కళ్యాణ్ గారండి? అలాగే ఈరోజు మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలక్షన్ ముందు మహిళలకి ఏమి వాగ్దానం చేశారో మీకు ఏమన్నా గుర్తున్నదా సార్? అంటే మహిళలకి ఏం జరిగినా సరే, ఎవరైనా సరే టచ్ చేసినా వాడి తాట తీస్తా అనేసి మీరు అనడం అనేది జరిగింది. మహిళల పట్ల నేను ఒక అన్నలా ఉంటాను, వాళ్ళకి ఏం జరిగింది సార్ నేను చూసుకుంటాను, నాది బాధ్యత, నన్ను గెలిపించండి అని మీరు ఒక వాగ్దానం అనేది చేశారు. అది మీరు ఇప్పుడు మర్చిపోయినట్లున్నారు. ఆ మాటలన్నీ కూడా గాలికి వదిలేసినట్లు ఉన్నారు మీరు. ఎందుకంటే మీకు సుగాలి ప్రీతి ఆమె ఏమైనా గుర్తున్నదా సార్ మీకు? ఇప్పటి వరకు కూడా మీరు ఆమెకి ఏ న్యాయం కూడా జరపలేదు. మీరు ఎలక్షన్లో గెలిచిన వెంటనే ఆమెకి నేను ముందు న్యాయం చేస్తాను అని మీరు అన్నారు, కానీ ఇప్పటి వరకు కూడా ఆమెకి ఏ న్యాయం కూడా జరపలేకపోయారు. మరి మీరు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రజలకు ఏం కూడా అర్థం కావట్లేదు. అలాగే మొన్నటికి మొన్న మన విశాఖపట్నంలోని తల్లి కూతుర్ని పీకల మీద కత్తి పెట్టేసి బెదిరించి వాళ్ళని కూడా అత్యాచారం అనేది చేశారు, వాళ్ళని కూడా మానభంగం అనేది చేశారు. వాళ్ళకి కూడా ఇప్పటి వరకు కూడా మీరు ఏ న్యాయం కూడా చేయలేకపోయారు. అది కాకుండా మీ కూటమి వచ్చిన దగ్గర నుండి కూడా మహిళల పట్ల చాలా దారుణాలు జరుగుతున్నాయి. అవి ఏవి కూడా మీరు పట్టించుకోవట్లేదు. అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా ఒక అమ్మాయికి ఏదో జరిగితే ఆమె ఫోన్లో మాట్లాడేసి ఏదో సమాధానం చెప్పేశారు, అంతే తప్పించి ఆమెకి ఇప్పటి వరకు కూడా ఏ న్యాయం జరగలేదు. అంటే ఎఫ్ఐఆర్లు పడుతున్నాయి. ఎఫ్ఐఆర్లు పడ్డానికి మీకు సంబంధం లేదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్లు అనేది ఎక్కడ ఏ ఇన్సిడెంట్స్ అయినా సరే, ఏ అమ్మాయికి ఏది జరిగినా సరే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అనేవి పడతాయి. ఎఫ్ఐఆర్ పడినంత మాత్రం న్యాయం జరగదు కదా. మీరేటన్నారు, నేను న్యాయం చేస్తాను మహిళలకి తప్పనిసరిగా, ఒక అన్నలా నేను ఉంటాను అండగా అన్నారు. ఇప్పుడు వరకు కూడా ఏ ఒక్క అమ్మాయికైనా సరే, ఎక్కడైనా సరే, ఏ న్యాయం అయినా సరే జరిగిందా సార్? అలాగే మన ఎస్కోట విజయనగరం జిల్లాలోని 4 సంవత్సరాల పాప మీద 14 సంవత్సరాల బాబు, అతనికి మైనారిటీ కూడా ఇంకా తీరలేదు. ఆ బాబు ఏంటంటే అఘాయిత్యం చేశాడు. ఆమె రక్తస్రావం అవుతూ హాస్పిటల్లోనే ఎంత బాధపడుతున్నది అనేది ఈ వీడియోలో ఒకసారి చూడండి. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం రంగరాయపురంలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని 4 ఏళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటన శనివారం వెలుగు చూసింది. బాలిక కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న 4 ఏళ్ల బాలికపై 14 సంవత్సరాల మైనర్ బాలుడు అత్యాచారానికి ఒడిగట్టడంతో బాలికకు రక్తస్రావం అవడాన్ని గుర్తించిన తల్లిదండ్రులు నిందితుడిని పట్టుకుని నిలదీసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఎస్కోట సిఐ అప్పలనాయుడు, ఎల్కోట ఎస్ఐ నవీన్ పడాల్ అత్యాచార ఘటనకు కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. ఓకే, చూశారు కదా. ఆమె రక్తస్రావంతో చాలా బాధపడుతూ హాస్పిటల్లోనే ఉన్నది. ఆమెకు కూడా ఇప్పటి వరకు కూడా మీరు ఏ న్యాయం కూడా జరపలేకపోయారు. ఎఫ్ఐఆర్ అయితే పడుతుంది, కానీ ఏ న్యాయం కూడా జరపలేకపోతుంటారు, ఏ న్యాయం కూడా జరగట్లేదు. మరి దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు సార్? చెప్పండి. మీరు ఎక్కడ ఉంటుండ్రో, ఏం చేస్తుండ్రో కూడా ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. మీరు ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యుండి మీరు మహిళల పట్ల నేను ఇది చేస్తాను, నేను అండగా ఉంటాను అని ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట మీద మీరు నిలబడాలి కదా. ఎలాగా ఇప్పుడు మీరు
సూపర్ సిక్స్లు ఇస్తానన్నారు, అవి ఏవి ఇవ్వట్లేదు. ప్రజలకు పట్ల న్యాయం చేస్తున్నారు, అది చేయట్లేదు. డెవలప్మెంట్ చేస్తానన్నారు, అవి చేయట్లేదు, ఏవి చేయట్లేదు. కనీసం మహిళల పట్ల అయినా సరే న్యాయం అనేది జరపాలనేసి నేను కోరుకుంటున్నాను సార్. అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారండి, అంటే మీరు చేసిన కర్మలు మీ కొడుక్కి తగిలేదు సార్. ఇంకోలాగా అనుకోకండి మీరు. ఎందుకంటే మీరు చేసిన కర్మల వలన ఆ కర్మలే మీకు మీ కొడుక్కి తగిలాయి. ఇప్పుడు తల్లిదండ్రులు చేసిన కర్మలు పిల్లలకి తగులుతాయి సార్. మీరేంటంటే సనాతన ధర్మం అనే పేరుతోటి దేవుళ్ళని అడ్డు పెట్టుకొని రాజకీయాలు మీరు చేస్తున్నారు సార్. ఆ సనాతన ధర్మం అనేది ఇంక మీరు చేయకండి. ఎందుకంటే సనాతన ధర్మం అంటే మీకు ఏంటో కూడా తెలియదు. దేవుళ్ళని పెట్టుకుని అడ్డు పెట్టుకొని మీరు రాజకీయాలు చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు. మీ కర్మ అనేది కొద్దిగా స్టార్ట్ అయ్యింది, మీరు అర్థం చేసుకోండి. మీ మంచిగా చెప్తున్నాను నేను. ఎందుకంటే మీ కర్మ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మీ అబ్బాయికి అలా జరిగింది. అది కూడా అబ్బాయికి ప్రాణహాని లేకుండా దేవుడు రక్షించాడు. అంటే కొద్దిగా మీకు కర్మ అనేది స్టార్ట్ అయ్యింది. అది మీకు చూపించడానికే ఇది మీకు నిదర్శనంగా చూపించాడు దేవుడు. ఇక మీద అయినా సరే మీరు కర్మలో చేసుకోకుండా పెంచుకోకుండా ఉంటే మీకే మంచిది. ఎందుకంటే ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువైతే కర్మలు కానీ ఎక్కువయ్యాయి అనుకోండి, మీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైపోతాయి. అలాగే మీరు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేస్తారో మాట ఇచ్చారు, ఆ మాట మీద నిలబడేటట్లు కూడా ప్రయత్నించండి. మంచిగా చెడుగా కాకుండా మహిళలకు మీరు మాటలు ఇచ్చారు కదా, ఆ మాటల మీద నుంచోండి. అలాగే సనాతన ధర్మం అనేది ఇంకా వదిలేయండి. నాకు తెలిసి అయితే మీకు సనాతన ధర్మం అనేది మీకు సెట్ అవ్వదు. సనాతన ధర్మం అంటే దానికి ఒక పద్ధతులు, కొన్ని రూల్స్ అవి మనం పాటించాలండి. కాషాయ వస్త్రాలు వేసుకొని తిరిగేస్తే సనాతన ధర్మం అయిపోదు సార్. సనాతన ధర్మం అంటే చాలా హార్డ్గా అది చేయవలసిన పని. అది మీరు చేయలేరు, అది చేయకండి. ఎందుకంటే రాజకీయంలో ఉన్నారు కదా, మీరు ఒక పార్టీకి అధినేత కదా. సనాతన ధర్మం అనేది మీరు పాటించలేరు. అలాంటి చేయకండి. అయ్యే కర్మలు, ఆ కర్మలు మీకు పెరిగితే మీకు హాని ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు అవుతాయి. అందుకే మీకు చెప్తున్నాను, మీరు ప్రజలకి నేను చెయ్యలేను అని మీకు సత్తా లేదు అని కానీ మీరు అనుకుంటే ఇప్పటికైనా సరే కంగారేం లేదు. దగ్గర సంవత్సరం అయిపోతుంది, ఇంకొక మహా అయితే 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ 3 సంవత్సరాల్లో కూడా కూటమి ప్రభుత్వం ఏమి కూడా చేయలేరు. ఇంకా మీరు బ్యాడ్ అయిపోతారు కూడా మీరు. దానివల్ల నేను ఇచ్చే సలహా ఏంటే, మీరు వెంటనే రాజీనామా చేసి హ్యాపీగా మళ్ళీ మీరు జనసేన పార్టీని మీరు సింగిల్గా దాన్ని ఎలా పైకి తేవాలి, దానికి ఎలా కృషి చేయాలి అనే దాని మీద మీరు ఫైట్ చేయడం అనేది మంచిది. అది నా పర్సనల్ ఉద్దేశం మీకు చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం అది. ఎందుకంటే మీ మంచిగాని నేను చెప్తున్నాను. ఓకేనా సార్? అలాగే పవన్ కళ్యాణ్ గారండి, మీ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా మన ఆంధ్రప్రదేశ్లోని ఎన్ని హత్యలు, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయో మీకు తెలుస్తుందా సార్? మహిళల మీద, ముఖ్యంగా మహిళల మీద టార్గెట్ చేసుకొని మీ టీడీపీ వాళ్ళు, మీ జనసేన వాళ్ళు చాలామంది కూడా, ఎందుకంటే మిమ్మల్ని చూసి, అలాగే లోకేష్ గారు రెడ్ బుక్ని చూసి, అలాగే చంద్రబాబు గారిని చూసి, వీళ్ళు చేస్తుంది ఎప్పుడు కూడా రెడ్ బుక్ అనేసి ప్రజల మీద కేసులు వేయడం ఇలాంటివన్నీ చూసి మీ టీడీపీ వాళ్ళకి, అలాగే జనసేన వాళ్ళు నాయకులు, కార్యకర్తలు కూడా ప్రజల మీద చాలా ఇబ్బందికరమైనవి చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ముఖ్యంగా మహిళల మీద అఘాయిత్యాలు, నేరాలు ఇవన్నీ పెరిగిపోవడానికి కారణం మీ కూటమి చేస్తున్న పనులే దీనికి ముఖ్యమైన కారణాలు. ఎందుకంటే ప్రజల మీద దృష్టి పెట్టకుండా మీ పర్సనల్ ప్రాబ్లమ్స్, మీ పర్సనల్ ఏమైనా ఉన్నాయో అవి మీరు క్లియర్ చేసుకుంటున్నారు తప్పించి, మీరు చేస్తున్న పనులు కూడా ఈ మీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చూసి వాళ్ళు చాలా దారుణంగా తయారవుతున్నారు. వాళ్ళని మీరు కంట్రోల్ చేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. అలాగే పవన్ కళ్యాణ్ గారండి, మొన్న మీరు ట్రాఫిక్లోని వెళ్ళడం వలన 30 మంది స్టూడెంట్స్కి ఎగ్జామ్ రాయకుండా జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు. ఒకసారి అది గమనించండి. మీరు ఒకసారి ఎప్పుడైనా సరే ఆ ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు ఏమైనా సరే ప్రజలకు ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది ఏమైనా జరుగుతుందా లేదా అనేది కూడా మీరు గమనించాలి. ఎందుకంటే మీరు ఒక ఉప ముఖ్యమంత్రి కదా,
మరి అలాంటి హోదాలో ఉన్నప్పుడు కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా కొన్ని పనులు చేయవలసి ఉంటాయి సార్. అవి మీరు కొద్దిగా గమనించండి. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు 30 మంది తల్లిదండ్రులు స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా బాధపడుతున్నారు. మీకు వీలైతే వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ జరిపేటట్లు, వాళ్ళకి ఎగ్జామ్ రాయించే అవకాశం మీరు కల్పించేటట్లు మీరు చంద్రబాబు గారితో మాట్లాడి వాళ్ళకి ఇంకో అవకాశం ఇప్పించాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అది మీ వల్ల అవ్వదు అనే సంగతి నాకు తెలుసు, కానీ వాళ్ళకి ప్రజలకు కూడా తెలాలి కదా. అది మీ వల్ల అవుతుంది అని మీరు నిరూపించుకోండి. నా మనస్ఫూర్తిగా నేను కోరుకునేది ఏంటంటే, మీరు నిరూపించుకోవాలి అని నేను దేవుని కూడా కోరుకుంటున్నాను. ఈ పూర్తి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నమస్కారం.